ఓం చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. అందరికీ హరి ఓం, ప్రణామాలు. నిన్న జరిగినటువంటి చర్చలో మనం సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి చేత విరచితమైనటువంటి ఆత్మవిద్యా విలాసం అనేటువంటి ఈ గ్రంథాన్ని ప్రారంభించాం మనం. దీంట్లో నిన్న క్లుప్తంగా వారి యొక్క జీవిత చరిత్రను చూసాం. అదేవిధంగా మొదటి శ్లోకం సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గారికి ఇష్టదైవమైనటువంటి ఆ స్వామిని, దక్షిణామూర్తి స్వామిని తలుచుకుంటూ వారికి శరణు వేడుతూ నమస్సులు అర్పిస్తూ చెప్పినటువంటి శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకం యొక్క అర్థాన్ని కూడా నిన్న మనం చూసాం. తర్వాత ఇక్కడి నుంచి ఆయన వారు చెప్పబోతున్నటువంటి వారి చేత ఇక ముందు ముందు జరగబోయేటటువంటి గ్రంథం ఏదైతే ఉందో దానికి కావలసినటువంటి సంక్షిప్తంగా కొద్దిగా వారే పరిచయాన్ని ఇప్పుడు చేస్తున్నారు. అది పూర్తయిన తర్వాత నెమ్మదిగా వేదాంత చర్చలోకి ఆయన ప్రవేశిస్తారు. కాబట్టి ఇవాళ మరికొన్ని శ్లోకాలని చూద్దాం. ఇవాళ రెండో శ్లోకాన్ని నేను చదువుతాను, దయచేసి అందరూ వినండి. ఏ తావదేవ ఖలు పుంబిరవాప్తుమర్హం యచ్చేతసో నిలయనం నిజతత్వబోధే ఆక్రోశనం శృతిశిరాంసి యదర్థమేవ కుర్వంతి ఏన హి భవేత్ పురుషః సుఖాబ్దిః. దీని అర్థం ఏమిటంటే, యదర్థమేవ శృతి శిరాంసి ఆక్రోశనం కుర్వంతి. యదర్థమేవ, ఏ ప్రయోజనాన్ని ఆశించి శృతి శిరాంసి, శృతుల యొక్క శిరోభాగంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఆక్రోశనం కుర్వంతి, ఆక్రోశించి చెప్తున్నాయో. మామూలుగా శృతులు అంటే వేదాలు, ఋక్ సామ యజుర్ అథర్వణ వేదాలు మనకు తెలుసు. అదేవిధంగా ప్రతి వేదాన్ని కూడా మంత్ర, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్తు లేదా వేదాంతం అనేటువంటి 4 భాగాలుగా విడదీశారు మన పెద్దలు. దీంట్లో ఈ వేదాంతము లేదా ఉపనిషత్తులు అనేటువంటివి శిరోభాగంలో ఉన్నాయి, అంటే అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి భాగంలో ఉన్నాయి. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, వేదంలో ఉండేటటువంటి మొదటి 3 భాగాలు మంత్ర, బ్రాహ్మణ, ఆరణ్యకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవతల్ని ఆరాధించడానికి, ధార్మికమైనటువంటి కోరికల్ని పూర్తి చేసుకోవడానికి, ఆ కోరికల్ని తీర్చుకోవడానికి ధార్మికమైనటువంటి విధానంలో యజ్ఞయాగాదులు చేయటం ఎలాగా, లేకపోతే ఇతర ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, వైదికంగా చెప్పబడినటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి మంత్రాలు, ఆ హోమ విధులు, యజ్ఞ విధులు, యాగ విధులు, ఇటువంటివన్నీ కూడా మంత్ర, బ్రాహ్మణ, ఆరణ్యకాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే లౌకికమైనటువంటి విషయాలు, ప్రాపంచికమైనటువంటి సుఖాల్ని, ఆనందాల్ని ఎలా పొందాలో, ధార్మికమైనటువంటి పద్ధతిలో, వైదికమైనటువంటి పద్ధతిలో ఎలా పొందాలో అవన్నీ కూడా ఈ మంత్ర, బ్రాహ్మణ, ఆరణ్యకాల్లో వాటికి సంబంధించినటువంటి చర్చ అంతా కూడా ఉంటుంది. వీటినన్నిటినీ అధిగమించిన తర్వాత ఎప్పుడైతే బ్రహ్మతత్వాన్ని తెలుసుకుని నేను మోక్షాన్ని పొందాలి అనేటువంటి కోరిక ఎప్పుడైతే ఉత్పన్నమైందో అటువంటి వాడి కోసం అని చెప్పి ఉపనిషత్తులు అనేటువంటివి కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా 4 వేదాల్లో 1160 దాకా శాఖలు ఉన్నాయట. ప్రతి శాఖ చివరిలో ఒక ఉపనిషత్తు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి 1160 ఉపనిషత్తులు ఉన్నాయి అని చెప్తారు. వీటిల్లో మనకి లిఖితపూర్వకంగా, వ్రాతపూర్వకంగా మాన్యుస్క్రిప్ట్స్ రూపంలో దాదాపుగా ఒక 580 ఉపనిషత్తుల దాకా లభించాయి.
దీంట్లో కొన్ని ప్రక్షిప్తాలు కూడా ఉన్నాయి, కొన్ని తర్వాత కాలాంతరంలో కొన్ని కలిపివేసినటువంటి ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. ఈ విధంగా దాదాపుగా 580 ఉపనిషత్తుల్లాగా దాకా లిఖితపూర్వకంగా మనకి లభ్యతలో ఉన్నాయి. దీంట్లో కూడా 100 ఉపనిషత్తులు మౌక్తికోపనిషత్తు ప్రకారం మరి ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు చెప్పిన విధంగా ఆ 108 ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యమైనటువంటివి అని చెప్తారు. వాటిల్లో కూడా దశోపనిషత్తులు ఏవైతే ఉన్నాయో మనం చిన్మయ మిషన్లో కానీ ఇతర ఆధ్యాత్మిక సంస్థలన్నింటిలో కూడా ముఖ్యంగా చర్చించేటటువంటిది. శంకరాచార్యులు వారు ఏ దశోపనిషత్తులకి వ్యాఖ్యానం రాశారో, భాష్యాన్ని చెప్పారో, ఆ దశోపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ముఖ్యమైనటువంటివి. వీటినన్నిటిని కూడా శృతి శిరోభాగంలో ఉన్నాయి కాబట్టి ఇవి చాలా ఉత్తమమైనటువంటివి. కాబట్టి ఇవన్నీ ఏం చేస్తున్నాయట, శృతి శిరాంసి, ఉత్తమమైనటువంటి వేదంలోనే ఉత్తమమైనటువంటి శిరోభాగంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో మన శరీరంలో ఈ శిరస్సు అనేటువంటిది ఉత్తమమైనటువంటి భాగం. అదేవిధంగా వేదాలలో ఉపనిషత్తులు అనేటువంటివి ఉత్తమమైనటువంటి భాగం. అందుకనే వాటిని శృతి యొక్క శిర అన్నారు, తలభాగము అని అన్నారు. శృతి శిరాంసి ఆక్రోశనం కుర్వంతి. ఈ ఉపనిషత్తులు ఏం చేస్తున్నాయట, ఆక్రోశనం కుర్వంతి అంటే మొత్తుకొని చెప్పడం అంటారే, మనం మామూలుగా అంటున్నాం మొత్తుకొని చెప్తున్నాం, నీకోసం చెప్తున్నా అని అంటాం మనం. అలాగా ఆక్రోశించి చెప్తున్నటువంటి విషయం ఏమిటట, ఏనహి పురుష సుఖ అబ్ద భవేత్. దేనివల్లనైతే ఈ పురుషుడు సుఖ అబ్ద, సుఖ సముద్రాన్ని పొందుతాడో. కాబట్టి ఉపనిషత్తులు ఏమిటంటే మన యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఉత్తమోత్తమమైనటువంటి తత్వం గురించి మానవుడికి తెలియజేసి ఆ తత్వాన్ని అవగతం చేసుకున్న తర్వాత మోక్షాన్ని పొందటం ఎలా అనేటువంటి హితాన్ని మాత్రమే కాంక్షించి ఈ ఉపనిషత్తులు అనేటువంటివి బోధ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ హితాన్ని కోరుకోవటం అనేటువంటిది ఎట్లా ఉందట చెప్తున్నారు ఇక్కడ. అటువంటి దాన్ని ఉపయోగించుకుని నిజతత్వబోధే చేతసః నిలయనం యత్. ఆ ఉపనిషత్తుల ద్వారా బోధింపబడుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో, ఆక్రోశించి చెప్తూ ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో దాని యొక్క నిజతత్వబోధే, నిజ తత్వబోధే, వాస్తవమైనటువంటి నిజమైనటువంటి సత్యమైనటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో, ఆ పరమాత్మ యొక్క తత్వం ఏదైతే ఉందో, ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఏదైతే ఉందో దాని యొక్క బోధే, ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత చేతసః నిలయనం యత్. చేతసః నిలయనం, ఈ మనస్సుని లయం చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో, ఏదైతే ఉందో ఏతావదేవ ఖలు పుంభిః అవాప్తుమర్హం. ఇది మాత్రమే మానవుడు చెయ్యవలసినటువంటి విధి, ఇది విధిపూర్వకంగా చెయ్యవలసినటువంటిది. కాబట్టి మన శృతులు ఏం చేస్తున్నాయంటే మానవుడుగా పుట్టినటువంటి వాడికి ఒక విధిని తెలియజేస్తున్నాయి. విధి అంటే ఖచ్చితంగా చేసి తీరవలసినటువంటిది. ఇక్కడ కూడా ఏమంటున్నారంటే ఏతావదేవ, ఇది మాత్రమే చెయ్యవలసినటువంటిది. మనం ఇంతకుముందు జరిగినటువంటి చర్చలో మనం చూసాం, మానవుడు అనేటువంటి వాడు బుద్ధిజీవి. ఈ బుద్ధితోటి వివేకం అనేటువంటిది ఉంది కాబట్టి సాధారణమైనటువంటి లక్ష్యాల్ని మన ఋషులు కానీ మన శాస్త్రం కానీ మనకి ఇవ్వలేదు. సర్వోత్కృష్టమైనటువంటి లక్ష్యాన్ని ఇచ్చారు. ఏమిటా సర్వోత్కృష్టమైనటువంటి లక్ష్యం? ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం. ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం వల్ల నాకు కలిగేటటువంటి లాభం ఏమిటి? చేతసః నిలయనం, నా మనస్సు అనేటువంటిది లయమైపోవటం, మనోనాశనం అనేటువంటిది జరగాలి. ఎందుకని? మనసు నశించిపోతే ఎలాగండి? మనకు ఒక సందేహం వస్తుంది. ఏమిటంటే, సార్ మనకి ఈ మనస్సే కదండి మనల్ని నడిపించేటటువంటిది. ఈ మనస్సు అనేటువంటిది లేకపోతే అసలు మానవుడేనా? మనస్సు అనేటువంటిది లేకపోతే ఆలోచనలు ఎట్లా చేయగలుగుతాడు? మనస్సు అనేటువంటిది లేకపోతే ఊహలు అనేటువంటివి ఎలా చేయగలుగుతాడు? మనస్సు అనేటువంటిది లేకపోతే జ్ఞాపకాలు అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తాయి? ఇటువంటి సందేహాలన్నీ వస్తాయి. వాస్తవంగా మన ఏవ మనుష్యాణం కారణం బంధమోచనం అనేకసార్లు వినున్నాం మనం దీన్ని. సో ఈ మనస్సు అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మానవుణ్ణి బంధంలో పడేసేటటువంటిది ఈ మనస్సే.
మానవుడికి మోక్షాన్ని ప్రసాదించేటటువంటిది ఈ మనస్సే. ఎందుకని? మానవుడి చేత చూడబడుతూ ఉన్నటువంటి ఈ ప్రపంచమంతా ఏదైతే ఉందో ఇది మానవుడి లోపల ఏ రూపంలో వ్యక్తమవుతోంది అంటే కేవలం ఆలోచనల ద్వారానే. కాబట్టి ఈ ప్రపంచాన్నంతా నేను తెలుసుకుంటున్నాను. అనేక రకాలైనటువంటి జ్ఞానాల్ని చదవటం ద్వారా, వినటం ద్వారా, గురువుల నుంచి, టీచర్స్ నుంచి, లెక్చరర్స్ నుంచి, స్నేహితుల దగ్గర నుంచి, టీవీల నుంచి అనంతమైనటువంటి జ్ఞానాన్ని నేను నిరంతరం పొందుతూ ఉన్నా. ఈ జ్ఞానం అంతా కూడా నా లోపల ఏ రకంగా నిక్షిప్తమై ఉంది అంటే మనసు రూపంలో, జ్ఞాపకాల రూపంలో, ఆలోచనల రూపంలో నిక్షిప్తమై ఉంది. ఇంతకీ మనస్సు అంటే ఏమిటి? స్వామి చిన్మయానంద గారు చెప్తారు, మైండ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ థాట్స్. నిరంతర ఆలోచన ప్రవాహం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ఆలోచన ప్రవాహాన్నే మనస్సు అని అంటారు. నిరంతర ఆలోచన. మన జీవితం అంతా మనం గమనిస్తే ఎలా ఉంటుంది? ఒక ఆలోచన లోపల మనస్సు యొక్క లక్షణం ఏమిటి? సంకల్ప వికల్పనాత్మకం మనః. నిరంతరం ఒక ఆలోచన ప్రారంభమవుతూ ఉంటుంది, సంకల్పం ప్రారంభమవుతూ ఉంటుంది, ఆ ఆలోచన అంతమైపోతూ ఉంటుంది, వికల్పమైపోతూ ఉంటుంది. కాబట్టి నిరంతరం కొనసాగేటటువంటి ప్రక్రియ ఇది. ఒక ఆలోచనను ఆధారంగా చేసుకొని దాని నుంచి ఇంకో ఆలోచన, దాని నుంచి ఇంకో ఆలోచన, దాని నుంచి ఇంకో ఆలోచన, ఇలా ఒక ప్రవాహంలాగా సాగిపోతూ ఉంటుంది. ఈ ఆలోచనలన్నీ దేనికి సంబంధించినవై ఉంటాయి? ఏవైతే మన ఇంద్రియాలతోటి, కళ్ళతోటి చూస్తున్నామో, చెవులతోటి వింటున్నామో, ముక్కు ద్వారా వాసన ద్వారా తెలుసుకుంటున్నామో, చర్మం ద్వారా స్పర్శ ద్వారా తెలుసుకుంటున్నామో, నాలుక ద్వారా రుచి ద్వారా తెలుసుకుంటున్నామో, ఈ రకంగా ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా సంపాదింపబడుతూ ఉన్నటువంటి ఈ జ్ఞానమంతా ఏదైతే ఉందో, శబ్ద స్పర్శ రూపరసగంధాలకి సంబంధించినటువంటి జ్ఞానం అంతా ఏదైతే ఉందో ఇదంతా లోపలికి చేరుకుంటోంది. ఏ రూపంలో? చూసినటువంటి దృశ్యం, బయట కనిపించేటటువంటిది ఒక దృశ్యం, కానీ ఆ దృశ్యం మాత్రం ఒక ఆలోచన రూపంలో నా మనసులో ఉంటుంది. కాబట్టి నా జ్ఞానమంతా నా మనసులోనే ఉంది. కాబట్టి నేను అని చెప్పుకోవడానికి నేను స్వామి ఆత్మవిధానంద అని నేను చెప్తూ ఉన్నాను. నేను స్వామి ఆత్మవిధానంద అనేటువంటిది ఎట్లా అయ్యాను? కేవలం పైన వేసుకున్నటువంటి ఈ డ్రెస్సు ద్వారా కాదు, నాకున్నటువంటి జుట్టు ద్వారా కాదు, నేను పెట్టుకున్నటువంటి కళ్ళజోడు ద్వారా కాదు. మరి నేను స్వామి ఆత్మవిధానందని ఎట్లా అవుతున్నాను? నా లోపల ఏ రకమైనటువంటి జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానం ద్వారా నేను స్వామి ఆత్మవిధానంద అవుతున్నాను. అదిగో ఆయన డాక్టర్ సుబ్బారావు గారు అని అన్నారు. ఆయన పేరు సుబ్బారావే, పైకి కనిపిస్తున్నటువంటి ఆ రూపాన్ని మనం సుబ్బారావు అని అంటున్నాం, కానీ ముందు డాక్టర్ అనేటువంటి పేరు తగిలించాం. ఇంతకీ ఆయన డాక్టర్ ఎలా అయ్యారు? ఆయన లోపల ఉన్నటువంటి మెడిసిన్కి సంబంధించినటువంటి జ్ఞానం అంతా ఏదైతే ఉందో దాన్ని ఆయనని ఆ జ్ఞానము డాక్టర్గా సూచిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి అనేటువంటి వాడిని అతని లోపల ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం నిర్దేశిస్తూ ఉంటుంది. అయితే ఆ జ్ఞానం అంతా ఏ రూపంలో ఉంది? ఆలోచనల రూపంలో ఉంది. ఈ ఆలోచనలు అనేటువంటివి నిరంతర ప్రవాహం సాగుతూనే ఉంటాయి, ఆగవు. కాబట్టి ఈ ఆలోచన ప్రవాహం ఏదైతే ఉందో దాన్నే మన మనస్సు అని అన్నారు. కాబట్టి ఈ మనస్సును ఎప్పుడైతే తెరుచుకొని ఇంద్రియాల ద్వారా మనం బయట ప్రపంచంలోకి పరిగెడుతున్నామో కావలసినంత ప్రపంచం ఎదురుగుండా విశాలమైనటువంటి ప్రపంచం మనకి గోచరమవుతోంది. ఈ ప్రపంచమంతా నా మనసులో ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ ప్రపంచం అన్నీ నాకు సుఖాలనే ఇస్తూ ఉంటే, అంత సంతోషాన్నే ఇస్తూ ఉంటే ప్రపంచం ఆనందంగానే కనిపిస్తుంది. కానీ ఇదే ప్రపంచం కావలసినన్ని దెబ్బలు కూడా కొడుతూ ఉంటుంది, కావలసినన్ని నష్టాలను ఇస్తూ ఉంటుంది, కావలసినన్ని దుఃఖాలని కూడా ఇస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ కష్టాలు, దుఃఖాలు, నష్టాలు? ఇవన్నీ కూడా ప్రపంచంలోంచే వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ ప్రపంచాన్ని తీసేద్దామా? ప్రపంచాన్ని తీసేద్దామా? ఎందుకంటే ఈ ప్రపంచం నాకు కష్టాలను ఇస్తుంది, దుఃఖాలను ఇస్తుంది. ప్రపంచాన్ని తీసేయగలమా? కాబట్టి దేన్ని తీసేయటం బెటరు? ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నటువంటి మనసు ఏదైతే ఉందో, ఈ ప్రపంచాన్ని తెలియజేస్తూ ఉన్నటువంటి మనసు ఏదైతే ఉందో ఆ మనస్సును కనుక మనం తీసేయగలిగితే ప్రపంచం దానంతటదే లయమైపోతుంది. ప్రపంచాన్ని లయం చేయాల్సినటువంటి అవసరం లేదు, మనస్సును లయం చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం.
మనసుని లయం చేయడం అంటే అర్థం ఏమిటి అంటే, ఈ మనస్సు అనేటువంటిది ఆలోచనలతో తయారవుతుంది కాబట్టి మనస్సుని లయం చేయటము అంటే వాస్తవంగా ఏమిటంటే అర్థం ఆలోచనల్ని లయం చేయటం, ఆలోచనల్ని ఆపివేయగలగటం. ఇది సాధ్యమేనా? జాగ్రత్త అవస్థలో ఉన్నంతసేపు, నిద్రావస్థలో స్వప్నంలో ఉన్నంతసేపు ఈ మనసు నిరంతరం పరిగెడుతున్నటువంటి దాన్ని మనం పట్టుకోగలమా? దీన్ని ఆపగలమా? దీన్ని లయం చేయగలమా? సాధ్యమేనా? అంత సులభమేనా? సాధ్యమే. ఎప్పుడు సాధ్యము చెప్తున్నారు. ఏమన్నారు? నిజతత్వబోధే. దేని ద్వారా దీన్ని లయం చేయాలని చెప్తున్నారు? నిజతత్వం. ఆ పరమాత్మ యొక్క సత్ యొక్క తత్వం ఏదైతే ఉందో ఆ తత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం నేను ఎప్పుడైతే పొందుతానో, ఆ తత్వం యొక్క స్వరూపాన్ని నేను అర్థం చేసుకోగలుగుతానో అప్పుడు మనసు దానంతటదే లయమైపోతుంది. మనసు లయమైపోయిన తర్వాత ఇంకా ఈ ప్రపంచం అనేటువంటిది లేనే లేదు నా ముందు. ప్రపంచం లేదు కాబట్టి ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి సుఖదుఖాలు కానీ, ద్వంద్వాలు కానీ, కష్టాలు కానీ, శీతోష్ణాలు కానీ, సుఖదుఖాలు కానీ ఇవన్నీ నన్నేమి చేయలేవు ఇంకా అనేటువంటి విషయాన్ని ఏం జరుగుతోందట? శృతి శిరాంసి ఆక్రోశనం కుర్వంతి. ఈ విషయాన్ని శృతులు ఆక్రోశించి చెప్తున్నాయి. నెత్తినోరు బాదుకుని చెప్తున్నారంటారే అట్లా చెప్తున్నాయి అన్నమాట. కాబట్టి కేనోపనిషత్తు కానీ, కఠోపనిషత్తు కానీ, ముండకోపనిషత్తు కానీ ఈ ఉపనిషత్తులన్నీ తీసుకుంటే మనం ఇప్పుడు కేనోపనిషత్తు ఉందనుకోండి, ఇహచేద్ అవేదీత్, ఇక్కడే కనుక నువ్వు తెలుసుకోగలిగితే అత సత్యమస్తి, నీకు సత్యం అనేటువంటిది లభిస్తుందయ్యా. నా అవేదీ చేత్, ఒకవేళ నువ్వు తెలుసుకోలేకపోయావనుకో మహతీ వినష్టి, గొప్ప నష్టం అనేటువంటిది జరుగుతుంది. ఏమిటా నష్టం? ఇహ అన్నారు అంటే ఈ ప్రపంచంలో ఉండగానే, అంటే ఈ మానవ జన్మలో ఉండగానే. ఎందుకనంటేనండి వేరే ఏ జన్మలో కూడా బుద్ధి వికసనం అనేటువంటిది లేదు దేవతలకి సైతం. జంతువులు ఎలాగో మనకి జంతువుల సంగతి మనకి తెలిసిందే. కాబట్టి ఈ బుద్ధిజీవిగా పుట్టినటువంటి మానవుడు ఈ మానవ జన్మలో ఉండగానే, ఈ ప్రపంచంలో ఉండగానే ఎక్కడైతే మనకి జ్ఞానం అనేటువంటిది గురువుల ద్వారా, శాస్త్రం ద్వారా లభిస్తోందో అటువంటి చోటే ఏం చేయాలి? ఇహ అవేది తెలుసుకో. ఈ మానవ జన్మలో ఈ ప్రపంచంలో ఉండగానే ఇప్పుడే తెలుసుకో. మరి ఇప్పుడు కాకపోతే నెవర్. ఇప్పుడు కనుక తెలుసుకోలేకపోయావనుకో మహతీ వినష్టి. ఎందుకనంటే మళ్ళా నీకు జన్మంటూ వస్తే అది మానవ జన్మే వస్తుందన్నటువంటి నమ్మకం లేదు. ఏ పిల్లిగానో, బల్లిగానో, నల్లిగానో, కుక్కగానో, పందిగానో ఎలా పుడతామో మనకే తెలియదు. లోపల ఉండే సంస్కారాలను బట్టి రాబోయేటటువంటి జన్మలు ఉంటాయి. కాబట్టి అటువంటి జన్మ, మేధస్సును ఉపయోగించేటటువంటి జన్మలు రాకపోవచ్చు. కాబట్టి అంధేన తమసావృత అసూర్యానామతే లోక. కాబట్టి ఏ రకమైనటువంటి జన్మ వస్తుందో, ఎలాంటి జన్మ వస్తుందో తెలియదు రాబోయేటటువంటి జన్మలు. కాబట్టి మానవ జన్మ మేధస్సుతో కూడుకున్నది. కాబట్టి ఈ జన్మని నువ్వు సద్వినియోగం చేసుకో. ఈ జన్మలోనే ఉండగానే ఏం చేస్తావు? ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని నీ మనస్సుని చక్కగా లయం చేసేసేయి. కాబట్టి నిజతత్వబోధ. కాబట్టి మన ఋషులు, మన శాస్త్రాలు, మన యావత్ వేదాంత జ్ఞానము, మన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఇవన్నీ దేని గురించి ఆక్రోశనం చేస్తున్నాయి? ఇవన్నీ కూడా పరమాత్మ కూడా మనం భగవద్గీతలో అనేక సందర్భాల్లో చూస్తాం. అర్జునుడికి చెప్తూ ఉంటాడు, నేను 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 అని చెప్తూ ఉంటాడు. నా నుంచే ఇదంతా వచ్చింది, నేనే అంతటా ఉన్నాను. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మనం చూస్తాం. కాబట్టి ఆయన ఆ పురుషోత్తమ ప్రాప్తి యోగం చెప్తున్నప్పుడు నిజంగా ఈ ఆక్రోశనం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో సూర్యుడి దగ్గర ఉన్నటువంటిది నేనే, చంద్రుడిలో వెలుగుతున్నటువంటి ఆ వెలుగు నేనే, ఈ భూమిలో ఉన్నటువంటి ఓజస్సు నేనే, ఓషధుల్లో ఉన్నటువంటి ఓషధ తత్వం నేనే, నీ హృదయంలో, మానవుడి యొక్క హృదయంలో ఉన్నటువంటిది నేనే, ఆఖరికి నీ శరీరంలో నువ్వు తిన్నటువంటి ఆహారాన్ని పచనం చేసేటటువంటిది నేనే. అన్ని రకాలుగా తను ఏమేం చేస్తున్నాడు అవన్నీ చెప్పి దాన్ని తెలుసుకో అని చెప్తూ ఉంటాడు. ఆ పదాన్ని తెలుసుకో. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఏ పదాన్నైతే నువ్వు చేరుకుని మళ్ళా తిరిగి రావాల్సినటువంటి అవసరం లేదో
అటువంటి పదాన్ని నువ్వు తెలుసుకో, చేరుకో. అలా చేరుకోవాలంటే ఏం చేయాలి? ఈ సంసారం అనేటువంటి వృక్షం ఏదైతే ఉందో అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, అసంగం అనేటువంటి వైరాగ్యం అనేటువంటి ఒక అస్త్రంతో ఈ సంసారాన్ని నాశనం చేసేయి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? ఆక్రోశనం కుర్వంతి. చక్కగా అందుకనే మన ఋషులు కానీ లేకపోతే ఆ ఋషులు మనకు అందించినటువంటి జ్ఞానాన్ని కానీ మనం సద్వినియోగం చేసుకోకపోతే అటు ఋషులకు కానీ ఆ జ్ఞానానికి కానీ ఎటువంటి నష్టం లేదండి. కాబట్టి మనం చేయవలసినటువంటిది ఏమిటంటే, మన బాధ్యత ఏమిటంటే చక్కగా మనకి అందుబాటులో ఉన్నటువంటి మన మహాత్ములు ఇప్పుడు చాలా సులభం కూడా ఈ రోజుల్లో. ఎందుకంటే ఇటు చిన్మయ మిషన్ కానివ్వండి, ఇతర ఆధ్యాత్మిక సంస్థలు కానివ్వండి, ఎంతోమంది పెద్ద పెద్ద స్వాములు, స్వామీజీలు వీళ్ళంతా కూడా పబ్లిక్లోకి వచ్చి పెద్ద పెద్ద గీతాజ్ఞాన యజ్ఞాల ద్వారా, ఇటు సత్సంగాల ద్వారా, ప్రవచనాల ద్వారా అనేక రకాలుగా ఈ శాస్త్రజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు చక్కగా టీవీల్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఈ ఇంటర్నెట్లో కానివ్వండి, అనేక రకాలైనటువంటి విధానాల్లో ఈ శాస్త్రజ్ఞానం అనేటువంటిది మనకు అందుబాటులో ఉంది. ఈ అందుబాటులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం చేయాల్సింది ఏంటి? ఒక ప్రవచనం విన్నామనుకోండి, ఒక ఉపన్యాసం విన్నామనుకోండి, ఆహా స్వామిగారు చాలా బాగా చెప్పారండి అని స్వామిగారిని అప్రిషియేట్ చేయటమో, లేకపోతే ఆ ఉపనిషత్తు చాలా బాగుంటుందండి అని ఉపనిషత్తును అప్రిషియేట్ చేయటమో, దాన్ని పొగడటమో అంతటితో ఆగిపోకూడదు. ఆగిపోకుండా ఆ శాస్త్రం దేన్నైతే సూచిస్తోందో, ఆ శాస్త్రం ఏ లక్ష్యాన్ని అయితే అందిస్తోందో దాన్ని ఆకళింపు చేసుకుని, అవగతం చేసుకుని, దాన్ని అరిగించుకున్నప్పుడు ఆ శాస్త్రం యొక్క లక్ష్యం నెరవేరుతుంది. ఆ మహాత్ముడు చేస్తున్నటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అందుకని ఇక్కడ ఈ మానవ జన్మ అనేటువంటిది వృధా చేసుకోకుండా ఈ మనస్సు అనేటువంటిది లయం చేయటం ఏదైతే ఉందో, ఎందుకనంటే ఈ మనోనాశనం అనేటువంటిది ఒక పెద్ద ప్రక్రియ అండి. రాను రాను మనం ముందుకు వెళ్తూ ఉంటే ఈ మనోనాశనం అనేటువంటి దాని మీద చక్కగా మనకు అవగాహన కలిగిస్తారు ఇక్కడ సదాశివ బ్రహ్మేంద్ర స్వాములు వారే స్వయంగా. కాబట్టి అది ఎలా లయం చేయాలనేటువంటిది తర్వాత తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడతోటి ఈ మనోనాశనానికి శాస్త్రం అనేటువంటిది, తత్వం తెలుసుకోవడం ద్వారా శాస్త్రం ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఇంతవరకు మనం అర్థం చేసుకున్నాం. ఇదే థాట్ని, ఇదే ఆలోచనని తర్వాత శ్లోకంలో కూడా కంటిన్యూ చేస్తున్నారు. తర్వాత శ్లోకం కూడా ఒకసారి చదువుదాం. మాతేవ పుత్రమనుబోధయతి శృతిర్హి లోకం సమస్తమపి యోజయితుం సుఖేన తస్మాత్ శ్రుతేరభిహితార్థమతంద్రితేన చిత్తేన సాధయితుమత్ర జనాయధత్వం. కాబట్టి మనోనాశనం ద్వారా లభించేటటువంటి సుఖం ఏదైతే ఉందో, అనంతమైనటువంటి సుఖం ఏదైతే ఉందో, ఆ సుఖం దాని గురించి మాతేవ శృతి సమస్త లోకమపి సుఖేన యోజయితుం. ఈ శృతి అంటే ఇంతకుముందు శృతి శిరాంసి అన్నారు ఉపనిషత్తుల్ని. ఆ శృతి ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో సమస్త లోకమపి సుఖేన యోజయితుం, ఈ సమస్త లోకాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళి యావత్తుని కూడా సుఖేన యోజయితుం, సుఖంతో జతపరచడానికి, యోజయితుం జతపరచడానికి అంటే సుఖానుభవాన్ని కలిగింపజేయడం కోసం. ఇక్కడ సుఖము అంటే ఏదో ఒక ఐస్ క్రీమ్ తింటే వచ్చేటటువంటి సుఖమో, కాఫీ తాగితే వచ్చేటటువంటి సుఖమో ఆ సుఖం అని మాత్రం అనుకోకండి. ఇక్కడ సుఖము అంటే శాశ్వతమైనటువంటి ఆనందం, పరమానందం అంటాం మనం. ఏ ఆనందం పొందిన తర్వాత ఇక ఆనందం పొందవలసినటువంటి అవసరం లేదో అటువంటి ఆనందం ఏదైతే ఉందో అది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సుఖం. అటువంటి సుఖంతో ఈ ప్రపంచాన్ని జోడించడం కోసమని, అందించడం కోసం అని చెప్పి పుత్రం మాత ఇవహి అనుబోధయతి. పుత్రం మాత ఇవ, ఒక కొడుకుకి తల్లి ఏ విధంగా అయితే బోధిస్తూ ఉంటుందో, ఇక్కడ చిన్న ఉపమానాన్ని చెప్పారు చూడండి. ఏమిటి ఉపమానం అంటే, ఇప్పుడు ఒక తల్లి ఉందనుకోండి, తల్లి ఏం చేస్తూ ఉంటుందంటే నిరంతరం కొడుకుని రక్షిస్తూ ఉంటుంది, అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది తన కొడుకుని. ఇంకొకటి ఏమిటి, ఆ కొడుకుకి ఏది ఇష్టం,
ఏది అయిష్టం, అతడు ఏ టైంలో ఏం తింటాడు, ఏ టైంలో ఏది అవసరం అవుతుంది అనేటువంటిది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ టైంకి దాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది తల్లి. ఇంకో ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే తల్లికి ఉండేటటువంటిది, ఈ తల్లి కొడుకు ఎన్ని తప్పులన్నా చేయనివ్వండి క్షమించి వదిలేస్తుంది. తండ్రికి ఈ గుణం ఉండదండి. తండ్రి ఎప్పుడు కూడా కొడుకు ఏదన్నా తప్పు చేశాడనుకోండి, 2 తన్నడానికో ఓ లెంపకాయ కొట్టడానికో ప్రయత్నం చేస్తాడు. అది కూడా ప్రేమతో లేండి. అయితే అతన్ని ఎందుకు చేస్తాడు ఆ విధంగా అంటే అతన్ని ఒక సన్మార్గంలో పెట్టడం కోసం ఆ విధంగా చేస్తాడు. అయితే తల్లి మాత్రం ఎప్పుడు కూడా పిల్లవాడిని వీలైనంత వరకు కొట్టదు, ప్రేమతోటి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అతను బాధపడుతూ ఉంటే నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తుంది, తప్పు చేస్తే నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తల్లి ఒక ప్రేమతో కూడుకున్నటువంటి బోధ చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ తల్లి ప్రేమ అలాంటిది. ఇంకొక విషయం కూడా గుర్తించాలి, తల్లి ఇంకొక పిల్లవాడికి అంటే తన కొడుకు కానటువంటి వేరే పిల్లవాడికి అంత ప్రేమ చూపించకపోవచ్చు, కానీ తన కన్న కొడుకే కనుక అయితే పూర్తి ప్రేమ, అవసరమైతే తన జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుంది తల్లి. కాబట్టి ఒక తల్లి ప్రేమతోటి సంబోధన చేస్తున్నారు ఇక్కడ. ఈ శృతులు అనేటువంటివి, ఈ ఆక్రోశనం అనేటువంటిది ఇంత క్రితం శ్లోకంలో చెప్పినటువంటి ఆక్రోశనం అంటే మనం అంటాం చూడండి, చెవులో ఇల్లు కట్టుకుని చెప్పాం. అంటే ఒకే విషయాన్ని మళ్ళీ 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 ఎందుకు ఆ విధంగా చెప్తారు అంటే, ఒక తల్లి ఎప్పుడు కూడా ఒక కొడుకు యొక్క హితాన్ని కోరుకుంటుంది. ఒక స్నేహితుడు కోరుకోకపోవచ్చు, అన్నదమ్ములు కోరుకోకపోవచ్చు, అక్క చెల్లెళ్ళు కోరుకోకపోవచ్చు, మిగతా కుటుంబ సభ్యులు కోరుకోకపోవచ్చు, బంధువులు కోరుకోకపోవచ్చు, కానీ ఒక పిల్లవాడి యొక్క హితాన్ని కేవలం తల్లి మాత్రమే పరిపూర్ణంగా కోరుకుంటుంది. అదేవిధంగా మన శృతులు కూడా ఈ యావత్ మానవాళి యొక్క, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి యొక్క అందరి యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ హితాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శృతుల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, బ్రహ్మసూత్రాల ద్వారా నెత్తినోరు బాదుకొని అయ్యా మోక్షాన్ని పొందండి, మోక్షాన్ని పొందండి, ఎందుకు మా కోసం కాదు మీ సుఖం కోసం చెప్తున్నాం అని ఆక్రోశించి చెప్తున్నాయి. దానికి ఇక్కడ ఒక ఉదాహరణగా తల్లి పిల్లవాడు మధ్యలో ఉండేటటువంటి ప్రేమ గురించి చెప్తున్నారు. ఇక్కడ చెప్తూ ఏమన్నారు, యస్మాద్ అత్ర అతంద్రితేన, కాబట్టి అందువల్ల అత్ర అతంద్రితేన, అతంద్రితము ఈ పదం మనకి భగవద్గీతలో 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. అతంద్రితము అనే పదం. అతంద్రితము అంటే అర్థం ఏంటంటే అంటే ఏమాత్రం విరామం లేకుండా. ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఒక పెద్ద కంపెనీ ఉందనుకోండి, 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది అది. ఎందుకంటే లేకపోతే ప్రొడక్షన్ ఆగిపోతుంది, ఉత్పత్తి ఆగిపోతుంది. కాబట్టి 24 గంటలు ఫర్నేసులు పనిచేస్తూ ఉండాలి, 24 గంటలు కార్మికులు పనిచేస్తూ ఉండాలి, 24 గంటలు అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తూనే ఉండాలి. అయితే ఆ కంపెనీ, ఆ ఫ్యాక్టరీ 24 గంటలు పనిచేస్తుంది, కానీ దాంట్లో పనిచేసేటటువంటి వ్యక్తులు మాత్రం 3 షిఫ్టుల్లో 1 షిఫ్టే పనిచేస్తారు. 3 షిఫ్ట్లు పనిచేయలేరు, 8 గంటలకు మించి పనిచేయలేరు ఎవరు కూడా. కానీ ఫ్యాక్టరీ మాత్రం 3 షిఫ్ట్లు పనిచేస్తుంది. ఇక్కడ భగవంతుడు అనేటువంటి వాడు మానవాళి యొక్క శ్రేయస్సును కోరుకొని అతంద్రితంగా పనిచేస్తున్నాడు ఆయన. భగవద్గీతలో విభూతి యోగంలో ఆయన విభూతులు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన ఎలా పనిచేస్తున్నాడు అనేటువంటిది. సూర్యుడు ఉన్నాడు అనుకోండి, అతంద్రితం, 24 గంటలు పాపం ఆయన పనిచేస్తూనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, అతంద్రితేనా, విరామం అనేటువంటిది లేకుండా శృతేహే అభిహిత అర్థం, శృతులతోటి చెప్పబడినటువంటి అర్థం ఏదైతే ఉందో, ఆ బోధించినటువంటి హితోక్తులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, చిత్తేన సాధయితుం జనాహ యతధ్వం, చిత్తేన సాధయితుం. కాబట్టి ఆ చెప్పినటువంటి జ్ఞానం అంతా కూడా, శృతుల్లో ఉన్నటువంటి, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా లోపలికి బుద్ధిలోకి స్వీకరించి ఏం చేయాలట, సాధయితుం, సాధన చేయడానికి, సాధించడానికి.
శృతులు ఏ లక్ష్యాన్ని అయితే అందిస్తున్నాయో మానవాళికి, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి సాధన. సాధన అంటే ఏమిటంటే లక్ష్యాన్ని చేరుకునేదాకా ఆపకుండా, పట్టు విడవకుండా, మార్గంలోంచి పక్కకు వెళ్లకుండా చేసేటటువంటి ప్రయత్నం. అందుకునేదాకా చేసేటటువంటి ప్రయత్నం సాధన. కాబట్టి ఈ సాధన అనేటువంటిది ఎక్కడ జరగాలి? మనం మామూలుగా వాడు భలే సాధిస్తాడండి అంటాం. అంటే ఎదుటివాడు మన ఏదన్నా అనవసరంగా నానా మాటలు అంటున్నాడు అనుకోండి, మనలో ఊరికినే తప్పులు పడుతున్నాడు అనుకోండి, మన సూటిపోటి మాటలు అంటున్నాడు అనుకోండి, మనం ఏమంటాం? భలే సాధిస్తున్నాడండి వాడు మన్ని అంటాడు. ఇక్కడ అది కాదు సాధన అంటే. ప్రపంచంలో మనం అనేకమైనటువంటి విషయాల్ని సాధించి పొందుతూ ఉన్నాం, ప్రయత్నపూర్వకంగా పొందుతూ ఉన్నాం. కొన్ని కర్మలు చేయటం ద్వారా ఏదో ఒక రకంగా మనం పొందుతూ ఉన్నాం. కానీ ఇక్కడ పొందవలసింది ఏమిటి? చిత్తేన సాధయితం. బయట చేయవలసినటువంటి కర్మలు ఇంకేం లేవు, ముఖం అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ చిత్తేన అన్నారు అంటే అంతర్ముఖమై చెయ్యవలసినటువంటి సాధన ఇదంతా కూడా. బహిర్ముఖమై చేసేటటువంటి సాధన అంతా కూడా బాహ్య ప్రపంచంలో ఉండేటటువంటి వస్తువుల ద్వారా బాహ్య సుఖాల్ని పొందడానికి మాత్రమే పనికొస్తుంది అది. కానీ శాస్త్రాలను ఎప్పుడైతే మనసు ద్వారా మనం అధ్యయనం చేస్తూ ఉంటామో, లోపల సాధన అనేటువంటిది జరుగుతోందో, అప్పుడు ఈ మనస్సు అనేటువంటిది లయమైపోయి సుఖం అనేటువంటిది లభిస్తుంది, శాశ్వత సుఖం అనేటువంటిది లభిస్తుంది. జనాహ యతధ్వం. ఇక్కడ ఎవరికి చెప్తున్నారు? జనాహ యతధ్వం. జనులందరూ, జనాహ సంబోధన, ఓ జనులారా యతధ్వం, ప్రయత్నం చేయండి, సాధించండి, దీన్ని యత్నం మొదలు పెట్టండి అని చెప్తున్నారు. ఒక రకంగా సంబోధన అన్నమాట ఇది. కాబట్టి మనందరికీ ఇస్తున్నటువంటి సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు మనందరికీ ఇస్తున్నటువంటి సందేశం ఇది. ఏమిటి సందేశం? మీ అందరి హితాన్ని కోరేటటువంటి శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాలు మీ యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని, మీ సుఖాన్ని ఆకాంక్షిస్తూ, మీకు పరమమైనటువంటి ఆనందాన్ని ఇవ్వడం కోసం అని చెప్పి అవి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీరు చేయవలసినటువంటి పని ఏమిటి? ఇంతకు మించి ఇంకేం లేదు. ఆ శృతుల్ని అధ్యయనం చేసి, ఆ నిజతత్వబోధ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని సాధించి, మనస్సు అనేటువంటిది చక్కగా లయం చేసుకుని, ఆ శృతులు మీకు ఇచ్చినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం కోసమని నిరంతరం అతంద్రితేన సాధన. ఈ అతంద్రిత అనే పదంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, చాలామంది సాధన అనేటువంటి విషయం దగ్గరకు వచ్చేసరికి మేము సాధన చేస్తామండి అని అంటూ ఉంటారు. ఏం చేస్తారండి మీరు సాధన అని అడిగామనుకోండి, ఏమంటారు వాళ్ళు? మేము పొద్దున్నేనండి స్నానం చేసేసి ఒక గంట సేపు మెడిటేషన్ చేస్తామండి. కరెక్టే, సాధనలో భాగమే అది. అలాగే సాయంత్రం కూడా ఏం చేస్తామంటే ఒక 45 నిమిషాల పాటు జపము ధ్యానము చేస్తామండి. కాబట్టి ఉదయం ఒక గంట, సాయంత్రం కూడా ఒక గంట అనుకోండి, ఓ 2 గంటల సేపు రోజు కూడా సాధనకి కొంత సమయాన్ని కేటాయిస్తారు. సాధనకి సమయాన్ని కేటాయించి ఆ 2 గంటలు పోతే ఒక 8 గంటలు మనం నిద్రపోతాం. అంటే 10 గంటలు పోయింది. ఈ 10 గంటలు కనుక పక్కన పెట్టేస్తే మిగతా 14 గంటలు ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి? మిగతా 14 గంటలు నువ్వు చేసేటటువంటి కర్మలు ఏ విధంగా ఉంటున్నాయి? మిగతా 14 గంటలు నువ్వు బుద్ధి చేసేటటువంటి విచక్షణ ఏ విధంగా ఉంది? మిగతా 14 గంటలు నీ బుద్ధి తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఈ 14 గంటలు ఆ 2 గంటలకి ఎక్కడా పొంతన ఉండదు. ఆ 2 గంటలు చేసేదే సాధన అని అనుకుంటాం. ఈ 14 గంటల్ని మనస్సుని విచ్చలవిడిగా వదిలేస్తాం. దానివల్ల ఏం ప్రయోజనం? ఆ 2 గంటలు చేసిన సాధన కూడా వృధా అయిపోతుంది 14 గంటలు చేసినటువంటి కర్మల ద్వారా, ఆలోచనల ద్వారా. కాబట్టి సాధన అంటే ఏదో ఒక పర్టికులర్ టైంకో పర్టికులర్ ప్రదేశానికో అంతవరకే సంబంధించింది అని మాత్రం అనుకోకూడదు. ఏదో పొద్దున్న సాయంత్రం చేస్తాము, లేకపోతే నా పూజా గది ఉంటేనే నేను ధ్యానం చేస్తాను, మా ఆశ్రమంలోనే నేను ధ్యానం చేస్తాను, నా సొంత ఇంట్లోనే నేను మెడిటేషన్ చేసుకుంటాను, అట్లా ఏం లేదు. అతంద్రితం,
నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏం చేస్తూ ఉన్నప్పటికీ నిరంతరం నీ మనసులో జరుగుతూ ఉండవలసినటువంటిది సాధన. అంటే ఒక రకంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది చేసేటటువంటి ప్రయత్నం ఏమిటంటే జీవితంలోకి సాధనని ప్రవేశపెడతారు. మొదట్లో ఉండకపోవచ్చు, ఏ గురువుని ఆశ్రయించినందువల్ల, ఏ శాస్త్రం చదివినందువల్ల ఈ శాస్త్రం యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకుని, సాధన యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకుని తమ జీవితంలోకి సాధనని నెమ్మదిగా ప్రవేశింపజేస్తారు. తర్వాత జరగవలసినటువంటిది ఏంటంటే, జీవితంలోకి సాధన రావటం కాదండి, సాధనలోకి జీవితం ప్రవేశించాలి. అంటే మన జీవితమే సాధన కింద మారిపోవాలి. మనం ఏ కర్మ చేస్తున్నప్పటికీ, ఏ ఆలోచన చేస్తూ ఉన్నప్పటికీ, ఏ నిర్ణయం తీసుకుంటున్నప్పటికీ అది సాధన కింద మారిపోవాలి. అలా చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది అతంద్రితేనా, విరామం లేకుండా చేసేటటువంటి ప్రయత్నం, విరామం లేకుండా చేసేటటువంటి సాధన కింద మారుతుంది అది. కాబట్టి ఇక్కడ సదాశివ బ్రహ్మేంద్రుల వారు ఈ 2 శ్లోకాల్లో కూడా శృతుల యొక్క ప్రాధాన్యత, అవి ఇస్తున్నటువంటి సందేశం యొక్క ప్రాధాన్యత, ఆ ప్రాధాన్యత వల్ల మన యొక్క కర్తవ్యం, వీటన్నిటిని కూడా చక్కగా వివరించి మన ముందుంచారు. ఇక తర్వాత శ్లోకాన్ని చదువుదాం. ఇక్కడి నుంచి కొంత వేదాంతంలోకి నెమ్మదిగా సదాశివులు ప్రవేశిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? ఆదావిదం సకలమేవ జగత్ సదాసీత్ కుంభాదివత్తదను శక్తియుతేత్ పరస్మాత్ ఆకాశవాయుదహనాంబు భువో బభూవు వాతః ప్రసక్త సవిలాదివ వీచిపూరః. ఏమంటున్నారంటే, ఆదౌ ఇదం సకలం జగత్ కుంభ ఆదివత్. ఆదౌ మొట్టమొదట ఇదం జగత్ సకలం, ఈ సకల జగత్తు ఏదైతే ఉందో, ఈ ప్రపంచం అంతా ఏదైతే ఉందో, కుంభ ఆదివత్, కుంభం అంటే కుండ మొదలైనటువంటి ఆదివత్ మొదలైనటువంటి వాటిలాగా. మామూలుగా వేదాంతంలో మనకి నిరంతరం ఇటు శంకరాచార్యుల వారు కానీ ఇతర మతాచారులు ఎవరైనా కానీ ఆ రోజుల్లో అందుబాటులో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ఉపయోగించేవారు ఉదాహరణల కోసం. ఆ రోజుల్లో అందరిళ్లల్లో ఎక్కడ చూసినా కానీ చక్కగా కుండలు ఉండేవి, కుండల్లోనే నీరుండేది, కుండలతోనే అన్నం వండుకునేవాళ్ళు, ఈ మట్టి కుండల్లోనే ధాన్యాలు, పప్పులు, ఉప్పులు అన్నీ దాచిపెట్టుకునేవాళ్ళు. కాబట్టి కుండ అనేటువంటిది జీవితంలో ఒక భాగం. కాబట్టి ఆ కుండనే ఇక్కడ ఉదాహరణగా తీసుకుని చెప్తున్నారనమాట. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఉపమానం, అందరికీ తెలిసినటువంటి ఉదాహరణ ఇది. కాబట్టి కుంభాధివతు, కుండ మొదలైనటువంటి వాటిలాగా సత్ ఏవ ఆసీత్. కాబట్టి మొట్టమొదట ఏముందట? సత్ మాత్రమే ఉంది, కేవలం సత్ మాత్రమే ఉంది. ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు, ఆదౌ సత్ ఏవ ఆసీత్. మొట్టమొదట సత్ మాత్రమే ఉంది, సత్తా మాత్రమే ఉంది. ఆ పరమాత్మ చైతన్య స్వరూపుడిగా ఆయన మాత్రమే ఉన్నాడు. ఆయన దాన్నే సత్యము అని అన్నారు. కాబట్టి తర్వాత ఏం జరిగిందట? తదను శక్తియుతాత్ పరస్మాత్, పరస్మాత్ శక్తియుతాత్. దాని తర్వాత విపరీతమైనటువంటి శక్తి వలన, ఆ పరమాత్మ యొక్క శక్తి వల్ల వాత ప్రసక్త సవిలాత్ వీచిపూర ఇవ. ఎంత బాగుందో చూడండి సమాసం. వాత ప్రసక్త సవిలాత్, నీటి చేత కొట్టబడినటువంటి ఏర్పడినటువంటి అలలు ఏవైతే ఉన్నాయో, వీచిపూర ఇవ అంటే అలలు ఏవైతే ఉన్నాయో వాటిలాగా ఆకాశ వాయు దహన అంబు భువః బభువ, ఈ 5 కూడా ఏర్పడ్డాయట, దాంట్లోంచి బయటకు వచ్చాయట. కాబట్టి ఇక్కడ ఒక ఉపమానాన్ని మన ముందుంచారు. మళ్ళా ఇది ఒక కొత్త ఉదాహరణ. ఏమంటున్నారు? వాత ప్రసక్త సవిలాత్ వీచిపూర ఇవ. ఈ ఉపమానాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నారో ఇదంతా మనకు అర్థమైపోతుంది. ఏమంటున్నారంటే, మనం చూస్తాం, ఒక సముద్రం ఉందనుకోండి, ఆ సముద్ర తీరంలోకి మనం వెళ్ళి నించున్నప్పుడు విపరీతంగా అలలు ఎగిసి పడుతూ ఉంటాయి. ఒక పక్కన మన ఎదురుగుండా ఒక అల వస్తూ ఉంటుంది. ఈ అల వస్తూ ఉండగానే ఇంకో పక్క ఇంకో పెద్ద అల వస్తూ ఉంటుంది. దాన్ని మనం చూస్తూ ఉండగానే ఇంకో పక్క ఇంకో అల లేచి పడుతూ ఉంటుంది.
ఈ అల లేచిపడి అది అలా కొట్టుకుని మన దాకా వస్తుంది. తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక అల ప్రారంభమవుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటి? ఇప్పుడు మన ఇంట్లో ఒక గ్లాసులో నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ నీళ్ళ గ్లాసుని మనం టేబుల్ మీద పెట్టామనుకోండి, దాన్ని ఏమాత్రం ముట్టుకోకుండా అలాగే వదిలేస్తే దాంట్లో ఎటువంటి చలనం ఉండదు, దాంట్లో ఏమాత్రం కదలిక ఉండదు. ఇప్పుడు ఆ గ్లాసులో ఉండేటటువంటి నీటిని ఆ గ్లాస్తో సహా దగ్గరికి తీసుకోండి. ఆ నీటిని ఉఫ్ అని గట్టిగా ఊదండి. ఊస్తే ఏమవుతుంది? ఆ గ్లాసులో ఉన్నటువంటి నీళ్ళన్నీ ఒక్కసారి అట్లా చిందుతాయి. దాన్ని ఏం ముట్టుకోకుండా ఉంటే అలాగే ఉంటాయి. సముద్రంలో ఉండేటటువంటి నీరు కూడా అంతే. గాలి అనేటువంటిది వీచకపోతే అక్కడ అలలు అనేటువంటివి సృష్టింపబడవు. కాబట్టి ఈ అలల యొక్క ప్రవాహం ఏదైతే ఉందో అది ఒకదాని తర్వాత ఒకటి అన్ని చోట్ల, సముద్రం ఉన్న ప్రతి చోట కూడా అలలు అనేటువంటివి అలా వస్తూనే ఉంటాయి. ఆ గాలి అనేటువంటిది వీచలేదనుకోండి, సముద్రం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చెప్పుకున్నామే, ఆ గ్లాసులో నీళ్లు ఏ విధంగా స్థిరంగా ఉంటాయో అవి కూడా అలాగే ఉండిపోతాయి. కానీ వాత ప్రసక్తం, ఆ గాలి అనేటువంటిది బలంగా కొట్టడం వల్ల ఈ విధంగా అలలు అనేటువంటివి లేచి పడుతూ ఉంటాయి. ఇంకా మనకి తుఫాన్లు అలాంటివి వచ్చినప్పుడు అయితే చెప్పక్కర్లా. మామూలుగా అయితే సముద్రంలో వచ్చే అలల్ని మనం కెరటాలు అంటాం. కానీ విపరీతంగా ఉవ్వెత్తును లేచి పెడుతూ ఉంటే ఆ కెరటాలని అలలు అంటాం మనం. ఆ తుఫాన్లు అవి వచ్చినప్పుడైతే ఇంకా 10 మీటర్ల ఎత్తు, 8 మీటర్ల ఎత్తు పైకి లేచి పడుతూ ఉంటాయి. అంటే దాదాపుగా 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్లు అంత ఎత్తు లేచి కింద పడుతూ ఉంటాయి. ఈ ఉపమానం ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఏమన్నారు? ఇంకో ఉపమానాన్ని కూడా ముందు ఉపయోగించారు. ఏమిటది? కుంభాధివత్. కాబట్టి మొట్టమొదటి ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటి అంటే ఆ పరమాత్మ సత్ రూపంలో ఆయన మాత్రమే ఇక్కడ ఉన్నాడు. అయితే ఆ ఉన్న ఒక్క సత్ నుంచి, ఉన్న ఏకమైనటువంటి ఒకే సత్ నుంచి నానాత్వం అనేటువంటి ఇంత పెద్ద ప్రపంచం, ఇంత పెద్ద సృష్టి, ఇంత పెద్ద బ్రహ్మాండం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. దాన్ని చెప్పడం కోసమని ఇక్కడ చెప్తున్నారనమాట. కుంభాధివతు అనేటువంటి మరొక ఉపమానాన్ని ఉపయోగించారు ముందు. కాబట్టి ఉన్నటువంటిది ఒకటే మట్టి. ఆ మట్టిలోంచే ఏం జరిగిందట? మామూలుగా ఒక కుండ అనేటువంటి తయారవ్వాలనుకోండి, ఆ కుండలో ఆ మట్టిని ఆ కుమ్మరివాడు ఏం చేస్తాడు? ఒక చక్రం మీద పెట్టి దాన్ని బాగా తిప్పుతాడు. తిప్పుతూ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ మట్టికి నెమ్మదిగా ఒక ఆకారాన్ని సంతరింపజేస్తాడు. ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారం సృష్టింపబడుతూ ఉంటుంది. దాంట్లో ఒక కుండ కావాలంటే కుండ తయారవుతూ ఉంటుంది. లేదా అదే మొక్కలు నాటుకునేటటువంటి పూల కుండీ ఉందనుకోండి, ఆ కుండీ కావాలంటే ఆ రూపాన్ని సంతరించుకుంటుంది. లేదా ఒక కూజా కావాలంటే కూజా తయారవుతుంది. లేదు చిన్నపిల్లలు డబ్బులు వేసుకునేటటువంటి ముంతలు అంటారే, ఆ ముంత కావాలంటే ఆ ముంత తయారవుతుంది. ఉన్నటువంటిది ఒకటే మట్టి. ఆ మట్టి నుంచి కుండలు తయారవుతాయి, కూజాలు తయారవుతాయి, అన్నీ తయారవుతూ ఉంటాయి. కాబట్టి మట్టి అనేటువంటి ఒకే ఒక ముడి పదార్థం నుంచి ఏ రకంగా అయితే అనేక రూపాలు కలిగినటువంటి, నామరూపాలు కలిగినటువంటి ఈ కుండలు, కూజాలు, ముంతలు ఇవన్నీ తయారవుతున్నాయో, ఉన్నది ఒకటే మట్టి. ఆ మట్టిని ఎన్ని రకాలైనటువంటి రూపాలు కావాలంటే అన్ని రకాల రూపాలు ఆ మట్టి సంతరించుకుంటోందో, ఏ విధంగా అయితే సముద్రంలో ఉండేటటువంటి నీరు గట్టిగా గాలి చేత తొయ్యబడటం వల్ల అనేక రకాలైనటువంటి అలలు అనేటువంటివి ఉత్పన్నమవుతున్నాయో, అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నారు? ఉన్నటువంటిది ఒకటే సత్. ఇంకా ఇదేమిటంటేనండి, పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ముందే అందించేస్తున్నారు సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు. దీన్ని ఆధారంగా చేసుకుని మిగతా శ్లోకాలన్నీ నడుస్తూ ఉంటాయన్నమాట. మొట్టమొదటే మనకి చెప్పవలసినటువంటి అసలు సత్యాన్ని చెప్పేస్తున్నారు. ఉన్నటువంటి ఒకే సత్యం నుంచి, ఆ ఏకత్వం నుంచి ఈ నానాత్వం అనేటువంటిది ఏర్పడింది. ఆ నానాత్వం ఏర్పడడానికి మొట్టమొదట ఏమి ఏర్పడ్డాయట? ముందు 5 చెప్పారు. ఇవేమిటో మనకు తెలుసు, పంచభూతాలు అంటాం మనం. ఈ పంచభూతాలతో తయారైనటువంటిదే ప్రపంచము. కాబట్టి ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బభూవా, ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ఇప్పుడు మనం ఆలోచించడం మొదలు పెట్టాలి. మరి ఉన్నది ఒకటే అయినప్పుడు దాంట్లో నానాత్వం ఎక్కడి నుంచి వస్తుంది? శక్తియుతాత్.
కాబట్టి పరమాత్మని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఆయనలో సత్తా ఉంది, శక్తి కూడా ఉంది, రెండు ఉన్నాయి ఆయనలో. ఎప్పుడైతే ఆ శక్తి అనేటువంటి దాని యొక్క ప్రాభవం ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఆ పరమాత్మ ఆ శక్తికి అనుగుణంగా కావలసినటువంటి సృష్టి అంతా కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మన ఉపనిషత్తుల్లో అనేక చోట్ల మనం చదువుకున్నాం. ఆ సాలెపురుగు ఏదైతే ఉందో ఆ సాలెపురుగు యథోర్ణనాభిసృజతే గృహ్ణతేచ, ఏ విధంగా అయితే సాలెపురుగు తన నుంచే దారం అనేటువంటిది సృష్టించి తిరిగి ఆ దారాన్ని తన లోపలికే ఏ విధంగా తీసేసుకుంటుందో. కాబట్టి మొట్టమొదట ఉన్నటువంటిది ఒకటే సత్. ఇంత పెద్ద నానాత్వం ఏర్పడడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయేమో అని మనం వెతుక్కుంటాం. అనేక రకాలైనటువంటి కారణాలు లేవు, ఉన్నటువంటిది ఒకటే కారణం. ఏకత్వం నుంచి ఇంత పెద్ద విస్తరణ ఆశ్చర్యం వేస్తుంది మనకి. కాబట్టి ఆ శక్తి అనేటువంటిది ఏదైతే ఉందో ఆ శక్తి యొక్క ప్రభావం వల్ల గాలి వీచంగానే ఏ విధంగా అయితే కెరటాలు వస్తున్నాయో ఆ విధంగా ఆ శక్తి వల్ల ఈ పరమాత్మ 5 రకాలైనటువంటి పంచభూతాలుగా ఇక్కడ ఆవిష్కృతమయ్యాడు. కేవలం అంతేనా? తర్వాత ఇంకేమైనా జరిగిందా? తర్వాత శ్లోకంలో చెప్తున్నారు చూడండి. సూక్ష్మాఖ్యభూతగత సత్వరజస్తమోభిః లింగం శరీరముదభూదత ఈశ్వరేచ్ఛ పంచీచకార వియదాదికభూత సూక్ష్మాణి అండం హ్యభూదత ఇదం సహజీవ భోగ్యైః. తర్వాత ఏం జరిగిందట? సూక్ష్మాఖ్య భూతగత సత్వ రజః తమోభిః లింగ శరీరం ఉదభూత్. ఇవన్నీ కూడా ఏ రూపంలో ఉన్నాయి? ఈ కెరటాలలాగా ఏర్పడినటువంటి శక్తితోటి ఏర్పడినటువంటి ఈ పంచభూతాలు ఏ రకంగా ఉన్నాయంటే మొట్టమొదట ఏర్పడినప్పుడు ఇవన్నీ కూడా సూక్ష్మంగా ఉన్నాయి. కేవలం సూక్ష్మం, కంటికి కనిపించేటటువంటివి కావు ఇవన్నీ కూడా, ఇంద్రియాలకి అందేటటువంటివి కావు ఈ పంచభూతాలు కూడా. కాబట్టి ఈ పంచభూతాలు అనేటువంటివి ప్రతి భూతంలో కూడా సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి ఉన్నాయి. వీటితోటి ఏర్పడినటువంటి లింగ శరీరం ఏదైతే ఉందో, సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది తర్వాత ఏమైందట? అతః ఈశ్వర ఇచ్ఛ. ఈశ్వర ఇచ్ఛ, దీంట్లో మన ఇచ్ఛ ఏమీ లేదు, పరమాత్ముడి యొక్క ఇచ్ఛ కూడా కాదు ఇది, ఈశ్వర ఇచ్ఛ. ఆయన యొక్క కోరిక వల్ల వియతాది భూత సూక్ష్మాణి పంచీచకార. వియతాది అంటే ఈ ఆకాశము, అగ్ని, గాలి, నీరు, భూమి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ 5 కూడా పంచీచకార, పంచీకరణం చెందాయట. పంచీకరణం చాలామంది ఈ వేదాంతాధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళకి లేదా ప్రకరణ గ్రంథాలు చదువుతున్నటువంటి వాళ్ళకి తత్వబోధ, ఆత్మబోధ, వివేక చూడామణి ఈ గ్రంథాలు ముఖ్యంగా శంకరులు వారి చేత రచింపబడినటువంటి ఈ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వీటిని చదువుతున్నప్పుడు ప్రతిసారి కూడా శంకరాచార్యులు వారు ఈ పంచీకరణం ఏ విధంగా జరిగింది అనేటువంటిది చెప్తూ ఉంటారు. అదేమిటో చూద్దాం. కానీ ఇక్కడ చెప్తున్నటువంటిది ఏమిటి? ఈ పంచీకరణం అనేటువంటిది చెందిన తర్వాత అతః దాని నుంచి ఏం జరిగిందట? జీవభోగ్యై సహా ఇదం అభూత్. ఈ పంచభూతాలతో కూడుకున్నటువంటి ప్రపంచము, దీంట్లో జీవుడు, ఆ జీవుడు అనుభవించడానికి కావలసినటువంటి సకల సౌఖ్యాలతో సహా ఈ ప్రపంచం ఏర్పడిందట. అంటే ఏమిటంటే ఇది క్లుప్తంగా అర్థం చేసుకోవాలంటే ఎలాగంటే మొట్టమొదట ఈ ఉద్భవించినటువంటి ఆయనలోంచి బయటికి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో శక్తివంతంగా బయటికి వచ్చినటువంటి 5 పంచభూతాలు మొట్టమొదట సూక్ష్మ రూపంలో ఉన్నాయి. ప్రతి భూతంలో కూడా సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి ఉన్నాయి. అదంతా కూడా సూక్ష్మ శరీరము అని అన్నాం. తర్వాత ఏం జరిగింది? ఈ సూక్ష్మంగా ఉన్నటువంటివి ఈశ్వరేచ్ఛ వలన నెమ్మదిగా స్థూలంగా మారాయి. సటిల్గా ఉండేటటువంటివన్నీ కూడా గ్రాస్ ఫామ్లోకి రావడం జరిగింది. ఇది ఎలా జరిగింది? అక్కడ ఏదన్నా ఒక మామూలుగా మనం చూస్తూ ఉంటాం, కెమికల్ ల్యాబొరేటరీస్ ఉంటాయి, కాలేజీల్లో ల్యాబొరేటరీస్ ఉంటాయి, ఏవో 2 రకాల కెమికల్స్ కలుపుతూ ఉంటారు, ఇంకో కొత్త రకమైనటువంటి కెమికల్ వస్తూ ఉంటుంది. ఆ మధ్యలో ఏం జరుగుతూ ఉంటుంది? ఏదో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. నేను ఏదో చూసా కొత్తగా మా టీవీలో
ఎక్కడెక్కడో ఏదో చూపిస్తున్నారు. దాంట్లో ఏమిటంటే ఏదో ఒక రకమైనటువంటి లిక్విడ్ ఉంది, ఏదో గ్రీన్ కలర్లో ఉంది, అది దాన్ని ఇంకో ఫన్నెల్లో ఇంకో పింక్ కలర్లో ఉన్నటువంటి ఎర్ర రంగులో ఉన్నటువంటిది ఇంకో ద్రావణం ఉంది, దీన్ని తీసుకొచ్చి దాంట్లో పోశారు. పోయంగానే అవి ద్రవరూపాన్ని పోగొట్టుకుని దాంట్లోంచి ఏమిటో దూది లాంటి ఒక పదార్థం, స్పాంజ్ లాంటి ఒక పదార్థం బుస్సుమని పైకి వచ్చింది. అది చాలా గట్టిగా ఉంది, ముట్టుకుంటే మెత్తగా ఇట్లా ఉంది. మామూలుగా ద్రవ పదార్థం అయితే వేలు ముంచితే వేలు మునిగిపోతుంది, అది అలా కాదు, ముట్టుకుంటే మెత్తగా చేతికి తగులుతోంది. రెండు ద్రవ పదార్థాలు కలిస్తే ఒక కొత్త రకమైనటువంటి పదార్థం అక్కడ ఆవిష్కృతమైంది. అంటే దాన్నే మనం కెమికల్ రియాక్షన్ అంటాం. అదేవిధంగా ఇక్కడ ఏం జరుగుతోంది, సూక్ష్మంగా ఉన్నటువంటి మొట్టమొదట పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవి పంచీకరణం చెందిన తర్వాత, పంచీకరణము అంటే ఏంటంటే మామూలుగా ఈ తెలిసినటువంటి వాళ్ళు, ప్రకరణ గ్రంథాలు చదివినటువంటి వాళ్ళైతే తెలిసే ఉంటుంది ముందుగానే. మొట్టమొదట ఇప్పుడు ఇక్కడ మనం చూపిస్తున్నటువంటి ఎక్కడన్నా మీకు పంచీకరణము అని కనుక కొడితే మీకు దొరుకుతుంది, ఇది ఈ యొక్క డయాగ్రామ్ మీకు దొరుకుతుంది. దీంట్లో ఏంటంటే మొట్టమొదట ఇక్కడ ఉన్నటువంటిదంతా కూడా ఈ అసలు రూపం ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు చూపించారు. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, పృథివీ ఇవన్నీ కూడా వాటికి సపరేట్గా ఉన్నాయి ఇవన్నీ. తర్వాత ఏం జరిగింది, ఇవి సగంగా మారాయి. ఇవి ఈ సగంగా మారినటువంటిది రెండుగా విడిపోయాయి. విడిపోయినటువంటిది రెండవ భాగం ఏదైతే ఉందో ఆ రెండవ భాగము ఒక్కొక్కటి 4 భాగాలుగా విడిపోయింది. ఈ విడిపోయినటువంటి 4 భాగాలు ఏమవుతున్నాయి అంటే ప్రతి 1/8 పార్ట్, 1/8 భాగము వెళ్ళి ఇంకొక భూతంతో కలిసిపోతున్నాయి. అంటే ప్రతి భూతంలోనూ మిగతా భూతాలకి సంబంధించినటువంటి అంశాలు, ఇప్పుడు గాలి ఉందనుకోండి, ఆ గాలిలో భూమి, అగ్ని, ఆకాశము ఈ మిగతా 4 ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి అంశాలు దాంతో వెళ్ళి సమ్మిళితం అయిపోతున్నాయి. ఎప్పుడైతే సూక్ష్మంగా ఉన్నటువంటి భూతాలు ఈ విధంగా విడిపోయి మళ్ళా కలుస్తూ ఉన్నాయో ఆ విధంగా ఈ కెమికల్ రియాక్షన్ ఎప్పుడైతే జరిగిందో దీంట్లోంచి స్థూలమైనటువంటి పంచభూతాలు ఏర్పడ్డాయి. ఈ స్థూలమైనటువంటి పంచభూతాలకు ముందు ఇవన్నీ కూడా సూక్ష్మంగా ఉన్నాయి ఇవన్నీ. అందుకని ఇక్కడ ఏమన్నారు, పంచీచకార ఈశ్వరేచ్ఛ. ఇదంతా కూడా ఈ పంచీకరణం అనేటువంటిది సూక్ష్మం అనేటువంటిది స్థూలంగా మారటానికి అది ఈశ్వరేచ్ఛ వల్ల ఈ పంచీకరణం అనేటువంటిది జరిగి సూక్ష్మం అనేటువంటిది స్థూలంగా మారింది. ఈ స్థూలంగా మారటంలో జరిగినటువంటి మరొక లాభం ఏమిటంటే ఇక్కడ జీవుడు అనేటువంటి వాడు ఒకడు ఏర్పడ్డాడు. మరి ఈ జీవుడు అనేటువంటి వాడు అనుభవించడానికి కావలసినటువంటి ఇక్కడ సుఖాలు, సంతోషాలన్నీ కూడా ఇదే ప్రపంచంలో ఉండాలి. ఏ ప్రపంచంలో అయితే జీవుడు ఉన్నాడో అదే ప్రపంచంలో అతను అనుభవించడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సుఖాలు కూడా అందుబాటులో ఉండాలి. కాబట్టి ఆ సుఖాలతో కూడుకుని ఉన్నటువంటి ప్రపంచం తయారైపోయింది. కాబట్టి పంచీకరణం అనేటువంటిది జరిగింది. సూక్ష్మమైనటువంటివి స్థూలంగా మారాయి, స్థూలమైనటువంటి పంచభూతాలు ఏర్పడ్డాయి. ఆ స్థూలమైనటువంటి పంచభూతాలతోటి ఈ ప్రపంచంలో జీవుడు అనేటువంటి వాడు కూడా ఏర్పడ్డాడు. ఆ జీవుడికి కావలసినటువంటి భోగ్యే సహా, ఆ జీవుడు భోగించడానికి కావలసినటువంటివన్నీ ఇక్కడ ప్రకృతి కానివ్వండి, ఇక్కడ పంటలు కానివ్వండి, ఇక్కడ నీళ్లు కానివ్వండి, ఇక్కడ చెట్లు కానివ్వండి, కాయలు కానివ్వండి, ఇక్కడ పీల్చుకోవడానికి గాలి కానివ్వండి, తినడానికి తిండి కానివ్వండి, సహా వాటితో సహా. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏదో మన సైంటిస్టులను అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఇక్కడ ఏదో ఒక పెద్ద బిగ్ బ్యాంగ్ ఢామ్ అని ఒక పెద్ద సౌండ్ వచ్చి దాంట్లోంచి ఈ సృష్టి అంతా ఏర్పడిందట. అది తెలుసుకోవడానికే ఈ మధ్యన ఒక 5-6 సంవత్సరాల క్రితం ఆ LHC లార్జ్ హైడ్రాన్ కొలైడర్ ఏదో పెద్ద ఒక 27 కిలోమీటర్లు వృత్తాకారంలో ఉండేటటువంటి ఒక పెద్ద సొరంగాన్ని తవ్వి దాంట్లో ఆ హైడ్రోజన్ యాటమ్ని బొంబార్డ్ చేసి దాంట్లోంచి అసలు ఈ సృష్టి మొదట్లో ఏం జరిగింది, ఆ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పి కొన్ని పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలలో ఏర్పడినటువంటి అణువులు ఏవైతే ఉన్నాయో దానికి వాళ్ళు ఏం పేరు పెట్టాలో తెలియక దానికి వాళ్ళు గాడ్ పార్టికల్ అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి గాడ్ పార్టికల్ అనేటువంటిది ఎప్పుడుంది, సృష్టి మొదట్లో ఉంది. ఆయనే సత్,
ఆయన సత్తుగా వ్యక్తం అవుతున్నాడు అక్కడ. ఆ సత్ నుంచే నానాత్వంతో కూడుకున్నటువంటి పంచభూతాలతో కూడుకున్నటువంటి ఈ జీవుడు భోగించడానికి కావలసినటువంటి వస్తువులతో కూడుకున్నటువంటి ఇంత పెద్ద బ్రహ్మాండం, ఇంత పెద్ద ప్రపంచం, ఇంత పెద్ద విశ్వం అనేటువంటిది ఒక్కసారిగా వ్యాపించింది. దాంట్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ సృష్టి ఏర్పడడానికి, ఈ ప్రపంచం ఏర్పడడానికి గల కారణం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేటువంటిది కనుక మనం అర్థం చేసుకోగలిగితే వేదాంతంలో మన సాధనలో సగం అధ్యయనం పూర్తయినట్టే. కాబట్టి మొట్టమొదటే ఇక్కడ సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు అసలు ఈ సృష్టి ఏ విధంగా ఏర్పడింది, ప్రపంచం ఏ విధంగా ఏర్పడింది అనేటువంటిది ఇక్కడ మనకి సంక్షిప్తంగా, వాస్తవంగా మనం ప్రకరణ గ్రంథాలు కనుక చదివితే ఈ పంచీకరణం గురించి ఒక అధ్యాయమే ఉంటుంది. దాంట్లో ఈ పంచీకరణం ఎలా జరిగింది అనేటువంటి తెలియజేయడానికి ఒక అధ్యాయాన్నే ఇస్తారు అక్కడ. కానీ ఇక్కడ ఆత్మవిద్యా విలాసం గురించి చెప్పదలుచుకున్నారు కాబట్టి ఈ పంచీకరణం అనేటువంటి దాన్ని కేవలం ఒక శ్లోకంలో మాత్రమే దాన్ని వివరించారు. దాన్ని మనం వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి రేపు జరిగేటటువంటి శ్లోకాల్లో ఈ పంచీకరణం తర్వాత ఈ సృష్టిని, ఆ భగవత్ తత్వాన్ని, ఆ చైతన్యాన్ని, సత్తాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని తర్వాత మనకి తెలియజేస్తారు. మిగతా శ్లోకాలు రేపు చూద్దాం. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.